నరేంద్ర మోడీ గారి సైనికుడిలా ఖమ్మం ప్రజలందరి దూతగా నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, రాజకీయాలకి అతీతంగా ఈరోజు మన ముందు ఒక 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో పచ్చని చెట్టు, పండ్లనిచ్చే చెట్టు, నీడనిచ్చే చెట్టు ఒకటి మహావృక్షం ఉంటే, ఇంకో సైడు ఎండిపోయి చెదలు పట్టి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంకో చెట్టు ఉంది. మన బకెట్ నీళ్ళు ఏ ఒక్క చెట్టు కన్నా పోయాలంటే మరి మనం నీడనిచ్చే చెట్టుని ఎంచుకోవాలని నా ప్రార్థన. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్నే ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్దుతున్నారు. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉందో, ఎన్టీఆర్ గారి ఆత్మ గౌరవం మనం గుర్తు చేసుకుంటామో, నాయుడు గారి విజను ఎలా అయితే ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్ది వారిని డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారని, ఆత్మగౌరవం అంటే మన అన్నగారని మనం ఎలా గుర్తు చేసుకుంటామో, అలానే ప్రపంచంలో భారతదేశంని ఒక గొప్ప దేశం కింద తీర్చిదిద్దిన నరేంద్ర మోడీ గారికి ఆ ఘనత దక్కుతుంది కూడా. ఎక్కడికి వెళ్ళినా గత 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు మన బార్డర్స్కి సైనికులు చేరుకోవాలంటే 2 రోజులు పట్టేది. ఇప్పుడు అరగంటలో పోతున్నారు. ఒకప్పుడు భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎక్కడో ఉండేది, ఇప్పుడు 5 నుంచి 3 కూడా వెళ్తున్నది. దేశంలో ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది, వివిధ పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి. మరి మనం ఉంది ఒకటి, మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? గత 10 సంవత్సరాలలో ఒక కాలేజ్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఇంకేదైనా పరిశ్రమలు కానీ, పోనీ రైతులకి ఉద్దేశించేదన్నా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ లాంటివి కానీ, నాబార్డ్ తోటి ఇంకేదైనా ప్రాజెక్ట్స్ కానీ, మనకి సేంద్రియ వ్యవసాయం గురించి ఇంకేదైనా అవగాహన కానీ, దాని ఇన్పుట్స్ కానీ, అలా నేను చెప్పదలుచుకుంటే ఒక 100 ఉన్నాయి. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయం, ఉపాధి, గ్రామ స్వావలంబన, ఈ అంశాల మీద గత 10 సంవత్సరాల నుంచి ఖమ్మంలో అవకాశం ఉన్న అభివృద్ధి కాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విజన్ ఉంది, వారు ఫండ్స్ ఉన్నాయి. 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి దిశగా పోతున్నప్పుడు కొన్ని 100,000 కోట్ల నిధులు కానీ, కంపెనీస్ కానీ, చాలా CSR ఫండ్స్ కానీ చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో అనేక NGOల్లో ట్రైబల్ డెవలప్మెంటు, ఫార్మర్స్ తోటి పనిచేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్, స్లమ్ ఎడ్యుకేషను, FPOస్ తోటి పనిచేయడం, ఇవన్నీ సమగ్రంగా గత 10 సంవత్సరాల నుంచి నా అవగాహన ఉండి నేను చేస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ గారి మీద నాకు ఇన్స్పైర్ అయ్యి, ఖమ్మం ఈ గడ్డ బిడ్డను కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన మాది పాల్వంచ పక్కన తిమ్మంపేట అని మాకిప్పటికీ నేను వ్యవసాయ బిడ్డనే, రైతు బిడ్డనే, ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా. కాబట్టి గ్రామాల్లో పుట్టి పెరిగి పట్టణాలలో చదువుకొని 10th వరకు పాల్వంచలో చదువుకున్నా. తర్వాత హైదరాబాద్ వెళ్ళినా పై చదువుల కోసం వరల్డ్ చూడడానికి US కూడా ఉండడం జరిగింది. తర్వాత బిజినెస్ పెట్టుకొని హైదరాబాద్లో ఉండి ఒక 10 ఇయర్స్ నుంచి నా వంతు నేను చేయాలని అన్ని బిజినెసెస్ తగ్గించుకుంటూ 10 ఇయర్స్ నుంచి NGOs తోటి చేస్తా. కాబట్టి ఈ అంత అనుభవం ఉంది. కాబట్టి నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ కింద కూడా పనిచేసిన. అది దేశంలోనే 720 KVKsలో ఒకటైతే, మొన్న నేను రిజైన్ చేసినప్పుడు దేశంలోనే నెంబర్ 1 KVK ఆర్గానిక్ అగ్రికల్చర్లో వచ్చింది. ఒక చిన్న ఇన్స్టిట్యూట్కి కనీసం 100 కోట్లు కాకపోయినా ఒక 75 to 100 crores రేజ్ చేయడం జరిగింది దాని NGOsకి. మరి అలాంటిది ఒక మొత్తం ఖమ్మం జిల్లా నరేంద్ర మోడీ గారిని దృష్టి పెడితే మనం వైద్య, విద్య, ఉపాధి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KTPS ఉంది పాల్వంచలో, చిన్నప్పుడు అది బాగా అభివృద్ధి చెందింది.
ఇప్పుడు దాని గురించి పట్టించుకునేది లేదు. పాల్వంచ్ అంతా కళా విహాన్ మొత్తం పోయింది. అట్లంటే మరి కేటీపీఎస్ కోల్ మైన్స్ దగ్గర ఉన్నాయి. రామారం అనే ప్లేస్ ఉంది, అక్కడ ఓపెన్ ఛాన్సెస్ ఉన్నాయి, అది బంద్ చేసిండ్రు. ఎన్టీపీసీ అదనపు యూనిట్ వచ్చేది ఉంది. ఎన్ఎండిసి 600 acres ఉంది. మరి రైల్వే ఒక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేది ఉంది. అలా ఖమ్మంలో మంచి ఇన్స్టిట్యూట్స్ ఇంతవరకు లేవు. ఐఐటి ఐఐఎం లేదు. నేను శ్రీధర్ వేంబు అని ఒక సోషల్ ఎంటర్ప్రిన్యూర్ ఒక గ్రామంలో ఐటీ ఇండస్ట్రీ పెడితే తమిళనాడులో 6,700 కోట్ల టర్నోవర్ ఇప్పుడు వచ్చేస్తుంది. మన ఖమ్మంలో చైతన్యవంతులు మన ప్రతి ఇంటి నుంచి విదేశాల్లో అమెరికాలో మంచి మంచి కంపెనీస్ పెట్టుకుంటూ మంచి స్థానాలలో సీఈఓలు ఎండి వస్తే ఉన్నారు. ఖమ్మం మొదటిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.